ఒకే ఒక్క ఇష్యూ ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. ఒకే ఒక్క ఇష్యూ దేశమంతా రాహుల్ వైపు చూసేలా చేసింది. ఒకే ఒక్క ఇష్యూ రాహుల్లో పోరాట పటిమను బయటపెట్టింది. నిన్నటి వరకు రాహుల్ పై ఏమూలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న అనుమానం రఫేల్ పుణ్యమా అని పటాపంచలు అయింది. రాఫెల్ స్కామ్ ను వెలికి తీసిన హీరోగా రాహుల్ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నా ఇదే అంశంపై ఇంకా సీరియస్ ఫైట్ చేయాలని రాహుల్ నిర్ణయించారు. బోఫోర్స్ స్థాయిలో బీజేపీని కూడా రాఫెల్ స్కామ్ లో ఇరుకున పెట్టాలని రాహుల్ ఆలోచన చేస్తున్నారు. రాఫెల్ డీల్ విషయంలో రోజుకో సంచలనంతో తెరపైకి వచ్చి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాహుల్ ఇప్పుడు ఈ అంశంపై విపక్షాలను కూడా ఏకం చేసే పనిలో పడ్డారు. మొత్తం విపక్ష సభ్యులందరినీ ఏకతాటిపైకి తెచ్చి అన్ని పార్టీల ఎంపీలు రాజీనామాలు చేసే దిశగా కొత్త సంచలనానికి తెరతీయబోతున్నారన్న చర్చ నడుస్తోంది. రాఫెల్ డీల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేకెత్తిస్తోన్న స్కామ్. మోడీపై యుద్ధానికి సిద్ధమవుతున్న ఏఐసీసీ అధినేత రాహుల్ సమర శంఖం పూరించిన కుంభకోణం. తమ పోరాటాలను పార్లమెంట్ వరకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా జనంలోకి ఈ స్కామ్ ను తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో ఈ స్కామ్ ను ప్రచారాస్త్రంగా వాడుకొని బీజేపీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే జేపీసీని డిమాండ్ చేస్తూ వచ్చిన రాహుల్ రాఫెల్ స్కామ్ విషయంలో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ లోకి దిగిపోయారు. అందుకే ఇప్పుడు ఈ కుంభకోణం చుట్టూ దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇంతకీ రాఫెల్ డీల్ వెనుక నిజంగానే కుంభకోణం జరిగిందా? ఈ టాపిక్ హైలైట్ అయినప్పుడల్లా బీజేపీ నేతలు ఎందుకు డిఫెన్స్ లో పడుతున్నారు? సుప్రీం క్లీన్ చీట్ ఇచ్చాక కూడా రాఫెల్ డీల్ పై ఈ స్థాయిలో ఆరోపణలు ఎందుకు వెల్లువెత్తుతున్నాయి? యుద్ధ విమానాల కొనుగోలు వెనుక నిజంగానే స్కామ్ జరిగిందా? అసలు రాఫెల్ డీల్ విషయంలో రాహుల్ దూకుడుకు కారణాలేంటి? ఒకవైపు పాకిస్తాన్ కవ్వింపులు, మరోవైపు చైనా చొరబాట్లు. శత్రు దేశాల నుంచి దేశాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి. అందుకే భారతదేశ రక్షణ విభాగంలో యుద్ధ విమానాలు అత్యంత కీలకం. దేశ సరిహద్దుల్లో గగనతలంపై నిరంతరం గస్తీ కాస్తూ దాయాది దేశాల కదలికలను అనుక్షణం పసిగట్టాలంటే యుద్ధ విమానాలు అత్యంత అవసరం కూడా. మోడీ సర్కారు చేసిన పొరపాటు పుణ్యమా అని యుద్ధ విమానాల కొనుగోలు కూడా ఇప్పుడు కుంభకోణమై కూర్చుందనేది నిపుణులు చెబుతున్నమాట. ముందుగా ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఈ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవకతవకలను గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆధారాలతో సహా బయటపెట్టారు. తర్వాత వరుసగా బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, శత్రుఘ్న సిన్హా లాంటి నేతలు రాఫెల్ డీల్ విషయంలో మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో స్కామ్ గురించి చెప్పుకోవాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాలి. భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు యూపీఏ సర్కారు 2012లో యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 126 మీడియం మల్టీమోడల్ యుద్ధ విమానాల కొనుగోలుకు అప్పటి మన్మోహన్ సర్కారు టెండర్లు పిలిచింది. రష్యా, అమెరికా, యూరప్ కు చెందిన చాలా సంస్థలతో పాటు ఫ్రాన్స్ కు చెందిన డెస్ట్రాల్ ఏవియేషన్ అనే సంస్థ కూడా ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొంది. అన్ని సంస్థల అర్హతలు పరిశీలించాక డెస్ట్రాల్ ఏవియేషన్ కు చెందిన రాఫెల్ విమానాల వైపు మన్మోహన్ ప్రభుత్వం మొగ్గు చూపింది. అప్పట్లో 126 యుద్ధ విమానాలను 42,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఒప్పందానికి సిద్ధమైంది. అయితే 18 విమానాలే డెస్ట్రాల్ ఏవియేషన్ దగ్గర అందుబాటులో ఉండడంతో మిగిలిన 108 యుద్ధ విమానాలను డెస్ట్రాల్స్ ఏవియేషన్ ఇచ్చే టెక్నాలజీ సహాయంతో ఇక్కడి ప్రభుత్వ రంగ యుద్ధ విమానాల తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసేలా అప్పట్లో సూత్రప్రాయ ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో ఈ ఒప్పందంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అత్యంత చౌకగా చాలా దేశాల నుంచి యుద్ధ విమానాలు దొరుకుతున్న యూపీఏ సర్కారు రాఫెల్ వైపే ఎందుకు మొగ్గు చూపిందని విమర్శలు కూడా చేశారు బీజేపీ నేతలు. సుదీర్ఘకాలం ఈ ప్రాసెస్ జరుగుతూ కరెక్ట్ గా ఒప్పందం కుదురుతున్న సమయంలోనే 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చింది. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోడీ 2015 ఏప్రిల్లో ప్యారిస్ పర్యటన చేశారు. ఏప్రిల్ 8న ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి జైశంకర్ రాఫెల్ కొనుగోలుపై ఒక ప్రకటన చేశాడు.
రాఫెల్ కొనుగోలు ఒప్పందాలు పాత ప్రపోజల్ ప్రకారమే జరుగుతాయని ప్రకటన చేశాడు. కానీ ఏప్రిల్ 10న మోడీనే స్వయంగా మరో ప్రకటన చేశారు. 126 విమానాలను 36కు కుదించామని, పాత ఒప్పందం విలువ 42 కోట్లు 58 కోట్లకు పెరిగిందని ప్రకటించారు. అంతేకాదు 60 ఏళ్లుగా యుద్ధ విమానాల తయారీలో పేరుగాంచిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను ఈ ఒప్పందం నుంచి తప్పించారు. ఈ స్థానంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పుడే అనిల్ అంబానీ సంస్థ ఫ్రాన్స్ లోని డెస్టాల్ ఏవియేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆఖరకు గత ఒప్పందంలో లాగా 18 విమానాలు వాడటానికి రెడీగా ఉన్నాయన్న అంశం కూడా ఈ ఒప్పందం నుంచి తప్పించారు. మోడీ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం విలువ 1000 కోట్లు. ఇంత కీలకమైన ఒప్పందంలో విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థను ఎలా ఇన్వాల్వ్ చేశారనేది అందరికీ వస్తున్న సందేహం. అది కూడా అడాగ్ సంస్థను జాయింట్ వెంచర్ గా ఈ ఒప్పందంలో ఇన్వాల్వ్ చేయడం అందరికీ అనుమానం కలిగించే అంశమే. నిజానికి ఈ సంస్థకు తేలికపాటి యుద్ధ విమానాలు, జెట్ విమానాలు తయారు చేయడంలో మాత్రమే అనుభవం ఉంది. గుజరాత్ లోని ఆమ్రేలీలో ఉన్న రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కు స్వదేశీ విమానాలు తయారు చేయడంలో మాత్రమే అనుభవం ఉంది. అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు డిఆర్డీఓ, హెచ్ఏఎల్లను పక్కన పెట్టి అంబానీ సంస్థను తెరపైకి తేవడం వెనుక భారీ కుట్ర ఉందనేది కాంగ్రెస్ లేవనెత్తుతున్న ఆరోపణ. దేశ చరిత్రలో మంత్రివర్గంతో చర్చించకుండా, కేబినెట్ కమిటీ క్లియరెన్స్ లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం పడకుండా కేవలం మోడీ కనుసన్నల్లో జరిగిన అతిపెద్ద కుంభకోణం రాఫెల్ కొనుగోలని కాంగ్రెస్ ఆరోపణ చేస్తోంది. ఈ విషయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తడబడుతున్న తీరు కూడా అనేక విమర్శలకు తావిస్తుంది. అనిల్ అంబానీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే మోడీ ఈ డీల్ కుదుర్చారనేది రాహుల్ చేస్తున్న ఆరోపణ. రాఫెల్ డీల్ విషయంలో మోడీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ క్లీన్ చిట్ తెచ్చుకున్నా రాహుల్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. పరీకర్ బెడ్ రూపంలో రాఫెల్ డీల్ పత్రాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు రాహుల్ రోజుకో సంచలనం బయటపెడుతున్నారు. రక్షణ శాఖ ఫ్రాన్స్ తో డీల్ కుదుర్చుకుంటున్న సమయంలో ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వడాన్ని, అప్పట్లో రక్షణ శాఖ అధికారులు తప్పుబట్టిన తీరును, రక్షణ శాఖ మంత్రికి నోట్ రాసిన విధానాన్ని ఆధారాలతో సహా రాహుల్ బయటపెట్టారు. మరోవైపు ఈ ఒప్పందం మోడీ ఫ్రాన్స్ పర్యటన ముందుగానే అనిల్ అంబానీ ఫ్రాన్స్ వెళ్లాడని, డెస్టాల్స్ ఏవియేషన్ తో చర్చలు జరిపాడని రాహుల్ ఇప్పుడు మరో బాంబు పేల్చారు. ఇక సుప్రీంను కూడా బీజేపీ పక్కదారి పట్టించిందంటూ రాహుల్ చేస్తున్న ఆరోపణలు బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే దేశం మొత్తాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. అందుకే తాజాగా కాగ్ ఈ విషయంలో బీజేపీకి క్లీన్ చిట్ ఇచ్చినా ఎవరూ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. రాహుల్ ముందుగా రాఫెల్ డీల్ లో స్కామ్ జరిగిందని చెప్తే బీజేపీ నేతలు ఆయనపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇది నిజమేనా అని అనుమానించారు. విపక్షాలు కూడా ముందు ఎవరూ రాహుల్ కు మద్దతు ఇవ్వలేదు. పార్లమెంటు సాక్షిగా రాహుల్ ఈ స్కామ్ విషయంపై ప్రశ్నించిన బీజేపీ నేతలు హేళన చేశారు. కానీ రాహుల్ రాఫెల్ పై ఏం చెప్పారో ఇప్పుడు అదే నిజమని హిందూ లాంటి పత్రికలు కూడా వాస్తవాలను బయట పెట్టడంతో కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ ను రాఫెల్ హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మోడీని రాఫెల్ ద్వారా రాహుల్ డిఫెన్స్ లో పడేసిన తీరు ఆయనకు ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. దేశానికి కాపలాదారుడిగా ఉంటానన్న మోడీనే ఇప్పుడు దొంగగా మారాడని రాహుల్ చేస్తున్న విమర్శలు రాజకీయాలు తెలియని వాళ్లను సైతం ఆలోచనలో పడేస్తున్నాయి. గతంలో బోఫోర్స్ కుంభకోణం పేరుతో రాజీవ్ గాంధీని బీజేపీ విమర్శల పాలు చేసినట్లే ఇప్పుడు మోడీని రాఫెల్ స్కామ్ పై ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం తమ జేపీసీ డిమాండ్ కు స్పందించకపోవడంతో తమతో కలిసొచ్చే విపక్షాలను కలుపుకొని మూకుమ్మడిగా ఎంపీలతో రాజీనామాలు చేయించాలని రాహుల్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ఈ స్కామ్ ను తమ బ్రహ్మాస్త్రంగా మార్చుకోవాలని రాహుల్ చూపిస్తున్న దూకుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.